నేను ఎలాంటి సమాజం కోరుకుంటున్నానండి, కష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సుఖశాంతి బతకాలి. కేవలం డబ్బు సంపాదన ఈ రోజున మీ అందరూ మాట్లాడుతుంది 8,500 నుంచి 10,000 రూపాయల దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తూ ఉంది. రోడ్డు ప్రమాదంలో జరిగే ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి సరైన ఆర్థిక సహాయం అందట్లేదు. అలాగే ప్రతిసారి పెరుగుతున్న నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఒకసారి గల్ఫ్ సర్చార్జ్ అంటారు, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉంటాయే కానీ దానికి తగ్గట్టుగా మనం ట్యాక్స్ మనకి ఆటో రేట్లు పెరగవు. ఈ సమతుల్యత ఎక్కడ దెబ్బతింటాం, దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, బాగా కూర్చొని చెప్పేవాళ్ళు లేరు. ఇవన్నీ నాకు ఎట్లా ఉన్నాయంటే, నాకు ఎవరో ఒక ప్రతి సమస్య, ఇది నేను ఒక ఆటో డ్రైవర్ల సమస్య కదా, అన్ని సమస్యలు సగటు మధ్యతరగతి సమస్యలు, విపరీతమైన అవినీతి. ఇందాక మీరు అన్నట్టుగా మన దేశ దౌర్భాగ్యమైన ప్రతి ఒక్కరిని ఒరేగిరేను. ఆటో డ్రైవర్ని కష్టపడి ఇంత శ్రమపడే వాళ్ళకి పేరు పెట్టి పిలిచే సంస్కారం మన దేశంలో లేదు. ఒరే తురే అనే పిలుస్తాం మనం. అది మన దేశపు దుస్థితి. అలాంటి ఆటో డ్రైవర్లకు ముఖ్యం ఎవరు ఏమన్నా కానీ నేను మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మీకు నేను మర్యాద